నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఫేస్బుక్ రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో కూడా బుక్స్ రాసేవారు ఉంటారా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఎంతమంది ఫేస్బుక్ వైపు చూస్తున్నా ఇంకా బుక్స్ చదివేవారు ఉన్నారు. అందుకే సాక్షాత్తు ఫేస్బుక్ ప్రధాన కార్యాచరణ అధికారిని షెరిల్ షాండ్బర్గ్ ఆప్షన్ బి అనే పుస్తకం రాసింది. ఆమె ఇంతకు ముందు రాసిన లీనిన్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఆ పుస్తకంలో ఉద్యోగులను విజయం సాధించాలంటే ఏం చేయాలో రాశారు. కొత్తగా రాసిన ఆప్షన్ బిలో జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటిని ఎలా అధిగమించాలో వివరించారు. త్వరలో ఈ పుస్తకం మార్కెట్లోకి రాబోతోంది. నిజంగా పుస్తకాలు జీవితానికి ఎలాంటి స్ఫూర్తినిస్తాయన్న విషయాలు తర్వాత తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. దృఢమైన మనసుని కోమలమైన శరీరాన్నిచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం బాచ్పల్లిలోని రుచి యోగా అరబిక్ సెంటర్కి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు. యోగాకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మా సకులకి ఏం తెలియజేస్తున్నారు? ముందుగా చెప్పుకున్నట్టుగా ఇవాళ కూడా మనం థైరాయిడ్కి సంబంధించి చూడబోతున్నాం అండి. ఓకే, మనం ఆల్రెడీ 2 ఆసనాలు చూసాం కదా, ఇవాళ ఏం చూపిస్తాం? ఇవాళ మనం ఉస్ట్రాసనాల్లో వేరియేషన్స్, అలాగే మార్జాలాసన చూడబోతున్నాం. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటండి? దీనివల్ల కూడా మనం ఉస్ట్రాసన చేసినప్పుడు మన తల వెనక్కి ఉంటుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్ పడుతుంది. డబల్ చిన్ అలాగే థైరాయిడ్ కూడా తగ్గుతుంది. ఓకే, మార్జాలాసన కూడా అంతే అండి. మనం తల ఇలా పైకి లేపినప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇక్కడ థ్రోట్ పక్కన ఉంటుంది. అలా స్ట్రెచ్ అయినప్పుడు ఆ గ్లాండ్ మీద ప్రెషర్ పడుతుంది. అందుకని ఈ 2 ఆసనాలు బాగా ఉపయోగపడతాయి థైరాయిడ్ వాళ్ళకి. అలాగే వాళ్ళకి డబల్ చిన్ ఉందనుకోండి, అది కూడా మన స్కిన్లో కలిసిపోయి ఇలా సాగిపోయి ఉన్న స్కిన్ అంతా టైట్నింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదండి? ఈ ఆసనం అందరూ చేయొచ్చండి, ఎందుకంటే ఇది నెక్ పెయిన్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళు, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. నార్మల్ వాళ్ళు కూడా చేస్తే బాడీకి ఇది స్ట్రెంథనింగ్ లాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. అందరూ చేయొచ్చండి. ఓకే, ముందు ఆసనాలతో కలుపుకొని ఇది కూడా మనం కంటిన్యూషన్ చేయాలి. ఎంతసేపు చేయాలండి ఇది? ఈ ఆసనాస్ ఒక 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు వేయొచ్చు. ఇంకా స్టామినా ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకున్న స్టామినాని బట్టి ఎంత టైం అయినా చేసుకోవచ్చు. ఓకే అండి, ముందుగా ఏ ఆసనం చూపిస్తున్నారు? ముందుగా మనకి ఉస్ట్రాసన అండి. ఉస్ట్రాసన చేద్దామా? దాంట్లో కూడా సింపుల్వి ఉన్నాయి. అవి బాగా ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. అవి చూద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం చూడబోయే ఆసన ఉస్ట్రాసన. దీనికి ముందుగా మనం వజ్రాసనంలో కంఫర్టబుల్గా కూర్చోవాలి. తర్వాత నెమ్మదిగా మోకాళ్ళ మీద పైకి లేచి 2 చేతులు వెనక్కి పెట్టుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు వెనక ఇంటర్లాక్ చేసి పెట్టుకొని నెమ్మదిగా గాలి పీలుస్తూ భుజాలు తల వెనక్కి వంచుకోవాలి. దీనికి మీరు కళ్ళు తెరిచి పెట్టుకోవాలి, లేదంటే బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంది. తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ నిటారుగా తలను తీసుకురావాలి. ఉస్ట్రాసనంలో సెకండ్ వేరియేషన్ మనం నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు భుజాల వరకు పైకి లేపుకొని నిటారుగా సాగదీసుకుంటూ గాలి పీలుస్తూ తలని వెనక్కి వంచుకోవాలి. వీలైనంత వరకు వెనక్కి వంచుకోవాలి. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి పెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు ఉండగలగాలి. నెమ్మదిగా గాలి వదిలేస్తూ తల నిటారుగా తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా చేతులు కిందకి దించుకోవాలి. తర్వాత నెమ్మదిగా మరలా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపుకొని కంప్లీట్గా ఆకాశం వైపుగా 2 చేతులు పైకి లేపుకొని గాలి పీలుస్తూ తలని వెనక్కి వంచుకోవాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉన్న తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ తలని నిటారుగా తీసుకొచ్చి 2 చేతులు పక్కవాటుగా గాలి వదిలేస్తూ కిందకి దించుకోవాలి. తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోవాలి. జాహ్నవి, ఇప్పుడు మనం చేసాం కదా ఉస్ట్రాసన చేసినప్పుడు మీ బాడీలో రియాక్షన్ కానివ్వండి, మీకు ఎలా అనిపించింది? ఇది మీరు చెప్పినట్టు ఈ డబల్ చిన్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా కనిపిస్తుంది రిజల్ట్ అనేది. అండ్ ఆల్సో థైరాయిడ్ మీద కూడా బాగా ప్రెషర్ పడుతుంది.
అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మనం 5 to 10 seconds చేసాం కదా, ఇంకా స్టామినా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువసేపు చేయొచ్చు అంటారా? అవునండి, ఎక్కువసేపు చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఫేస్ గ్లో వస్తుంది, ఫ్రెషనింగ్ ఉంటుంది ఫేస్, అలా యూజ్ అవుతుంది. ఎంత టైం చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ ఏ ఆసనం చూస్తాం? నెక్స్ట్ మార్జాలాసన. మార్జాలాసన, ఈ మార్జాలాసన ఏంటి అంటే నెక్ పెయిన్, థైరాయిడ్, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. అంటే షోల్డర్ అంతా స్ట్రెచ్ అవ్వడం, నెక్ ఎక్సర్సైజ్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మైండ్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం చూడబోయే ఆసన మార్జాలాసన. దీనికి ముందుగా మనం వజ్రాసనాల్లో కంఫర్ట్గా కూర్చున్న తర్వాత రెండు అరచేతులు నేల మీద ముందుకు పెట్టుకొని, తర్వాత శరీర భాగాలను పైకి లేపుకొని మోకాళ్ళు వెనక్కి జరుపుకున్న తర్వాత చేతుల మధ్యలో ఎంత అయితే మీకు గ్యాప్ ఉందో కాళ్ళ మధ్యలో కూడా అంతే గ్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఉన్న తర్వాత మీరు గాలి పీలుస్తూ శరీరాన్ని కిందకి దించుకొని తలని పైకి లేపుకో, వీలైనంత వరకు పైకి. తర్వాత శరీరాన్ని పైకి లేపుకుంటూ భుజాలని బాగా పైకి నెట్టుకొని తలని రెండు చేతుల మధ్యగా కిందకి దించుకోవాలి. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ పొట్టని ఎంత లోపలికి తీసుకుంటే అంత ప్రెషర్ మీ పొట్ట మీద పడుతుంది. తలని ఎంత కిందకి దించుకొని మీ గడ్డాన్ని శరీరానికి నొక్కి పెట్టుకున్నట్లయితే థైరాయిడ్ మీద, డబుల్ చిన్ మీద ప్రెషర్ పడుతుంది. తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ మరలా ఇదే ఆసనాన్ని ఒక 2-3 సార్లు వరకు చేయొచ్చు. గాలి పీలుస్తూ తలపైకి, శరీరం కిందకి దించుకోవాలి. అలాగే గాలి వదిలేస్తూ తల కిందకి, భుజాలు పైకి. నెమ్మదిగా 3వసారి గాలి పీలుస్తూ తల పైకి, గాలి వదిలేస్తూ తల కిందకి, భుజాలు పైకి. భుజాలు పైకి నెట్టుకుంటూ వీలైనంత వరకు తలని కిందకి దించుకోవాలి. గాలి వదిలేస్తూ పొట్ట లోపలికి తీసుకోవాలి. తర్వాత నెమ్మదిగా రిలాక్సేషన్ పొజిషన్కి వచ్చిన తర్వాత మార్జాలాసన. కాళ్ళు దగ్గరికి జరుపుకొని వజ్రాసనంలోకి రావాలి. జాహ్నవి, ఇప్పుడు మీరు మార్జాలాసన చూసారు కదా, ఇది చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇందాక మనం ఓన్లీ బ్యాక్ స్ట్రెచ్ చేసాము, ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తున్నాం కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది బాగా ఫ్రెష్నెస్ అనేది నాకు తెలుస్తుంది. అంటే ప్రెషర్ కానీ, అంటే ఆ రిలాక్సేషన్ కానీ, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇంకోటి ఇది హ్యాండ్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు సక్కులందరూ ముందు చెప్పే ప్రాబ్లం హ్యాండ్స్ అన్నమాట. దానికి కూడా యూజ్ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ హ్యాండ్స్ మీద పడుతుంది. అవును, ఎందుకంటే బాడీ అంతా ఈజీగా లాస్ అవ్వచ్చు కానీ హ్యాండ్స్ తగ్గించుకోవడం అనేది చాలా కష్టం. దీనివల్ల అది మనకి అది కూడా ప్లస్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఓకే అండి, ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మంచి ఆసనాలు మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదా సకులు, ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కథలన్నీ జీవితంలోంచే పుట్టుకొస్తాయి. అంటే ఒక రకంగా మన ప్రవర్తన, మన ఆలోచన ధోరణి, మన జీవన ప్రతిబింబాన్ని అద్దంలో చూపించినట్లు చూపిస్తాయి. మనుషులు బతికినంతకాలం కథలు బతుకుతాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, బాధలు, భావోద్వేగాలు ఉన్నంతకాలం కథలకు ఆదరణ ఉంటుంది. అందుకే ఫేస్బుక్ లాంటి పెద్ద సంస్థలో పనిచేస్తున్న షెరిల్ కూడా తన జీవితంలోని భావోద్వేగాలను పుస్తకం ద్వారా పంచుకున్నారు. భర్త చనిపోయిన తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక క్షోభ, దానిలోంచి బయటపడిన తీరును పుస్తకంలో రాశారు. కష్టాల నుంచి ఎలా బయటపడాలో ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుందని షెరిల్ భావించారు. ఫేస్బుక్ ఇంత విస్తృతంగా ఉపయోగిస్తున్నా జీవితంలో భావోద్వేగాలు ఒకేలాగా ఉంటాయన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో న్యూట్రిషనిస్ట్ డాక్టర్ పి జానకి శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధించి వారు ఏం తెలియజేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో ఈరోజు మా సక్కులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగాలి, దానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో దాని మీద డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ చాలా మందికి ఉండే డౌట్ మాట, వన్స్ ప్రెగ్నెంట్ అవగానే వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ చేసేస్తుంటారు. సో అది ఎలా కంట్రోల్ చేయాలన్నది చాలా మందికి తెలియదు. సో మీరు ఇచ్చే బేసిక్ ఏంటి? ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో బరువు పెరగడం అనేది అంటే తల్లికి
బిడ్డకి అవసరమయ్యే రిసోర్సెస్ తల్లిలో ఉంచుకోవడం. ఎస్. ఓకే, సో పూర్వకాలం ఏంటంటే మనము అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనకి రెడీ ఫుడ్ ఉండేది కాదు. సో బేబీకి అవసరమయ్యే పోషక పదార్థాలన్నీ మదర్లోనే డిపాజిట్ అయ్యేవి. ముఖ్యంగా ఫస్ట్ 6 months వరకు ఎప్పుడైతే ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ పైనే ఉండేవాళ్ళో అదంతా పోషక పదార్థాలు మదర్కి డిపాజిట్ అవుతాయి. అలాగే తల్లిలో పెరిగే అంటే జరిగే డిఫరెంట్ మార్పులు అంటే ఇప్పుడు కంప్లీట్ బేబీని హోల్డ్ చేయడానికి అవసరమే అమ్నియోటిక్ ఫ్లూయిడ్, ప్లాజెంటా, బ్రెస్ట్ టిష్యూ ఇవన్నీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. బ్లడ్, సో అది కూడా వెయిట్ గెయిన్ కిందే వస్తుంది అనమాట. ప్లస్ బేబీ వెయిట్. సో మంచిగా తినడానికి ఒక కొలమానం అనమాట బరువు పెరగడం అనేది. ఓకే, కానీ ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్ పెరిగిపోతుంది. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడే చాలా మంది వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి టూ మచ్ వెయిట్ పెరగడం వల్ల అంటే చాలా ఎక్కువ వెయిట్ పెరగడం వల్ల తల్లిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే లైక్ ప్రీమెచ్యూర్ డెలివరీ, హైపర్ టెన్షన్, జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ లేబర్ పెయిన్స్, డిఫికల్ట్ లేబర్ పెయిన్స్ లేదా సిజేరియన్ సెక్షన్ ఎక్కువ. సో ఇవన్నిటికి మెయిన్ వెయిట్ గెయిన్ మెయిన్ కారణం అంటారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంతేకాకుండా వాతావరణం అంటే టూ మచ్ వెయిట్ గెయిన్ పెరిగినప్పుడు ఆ వాతావరణంలో పెరిగిన బేబీస్ లో మళ్ళీ ఎక్కువ వెయిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఈ సైకిల్ నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అనేది చాలా ఎంత ప్రాబ్లమ్. సో వాళ్ళు ఎంత ఉండొచ్చు, సో ప్రెగ్నెంట్ అయ్యాక ఎంతవరకు పెరగచ్చు అంటారు? అది అంటే ఈ ఫస్ట్ మంత్ నుంచి 9 months వరకు అది గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది ఎలా ఉండాలంటారు? ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే ఎవరైతే BMI 30 అబోవ్ ఉన్నారో వాళ్ళు 25కి వచ్చే ప్రయత్నం చేయాలి. కనీసం 25 రాకపోయినా ఒక 10% వాళ్ళు ఉన్న వెయిట్లో ఒక 10% అలా తగ్గినప్పుడు వాళ్ళ శరీరంలో మార్పులను వాళ్ళు అనవసరంగా హెల్త్ రిస్క్ పడకుండా ప్లస్ బేబీ పైన ఎక్కువ నెగిటివ్ ప్రభావం పడకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సపోజ్ కన్సీవ్ అయినప్పుడు మాత్రం ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉన్నారు అన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 11-12 kgs నుంచి 18 kgs వరకు పెరగచ్చు. ఓకే ఓకే, ఎవరైతే నార్మల్ వెయిట్ కేటగిరీలో ఉన్నారో అంటే 23 నుంచి 25 ఆ రేంజ్లో ఉన్నారో వాళ్ళు 11 నుంచి 16 kgs వరకు పెరగచ్చు. ఓకే, ఇంకా అప్ టు 30 ఆల్మోస్ట్ 12 kgs, 7 నుంచి 12 kgs. ఓకే, 30 BMI కంటే ఎక్కువ ఉన్నప్పుడు 30 BMI ఉన్నప్పుడు ఓన్లీ 5 to 7 kgs ఆర్ 7 to 9 kgs మ్యాక్సిమం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అంటే నార్మల్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 3 monthsలో ఇంత వెయిట్ పెరగాలనేది ఏమీ లేదు. 1 or 2 kgs పెరగచ్చు. ఇంకా చాలాసార్లు మార్నింగ్ సిక్నెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి వెయిట్ పెరగకపోవచ్చు, వెయిట్ లాస్ కూడా కావచ్చు. కానీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఆల్మోస్ట్ 12 weeks తర్వాత నుంచి 9th month వరకు వాళ్ళ BMI ప్రకారంగా వారానికి 500 grams. ఓకే, 500 grams వారానికి 500 grams మాత్రము. లేదా BMI 25 లోపల ఉంటే 400 grams, BMI 25 నుంచి 30 ఉంటే 300 grams, BMI 30 కంటే ఎక్కువ ఉంటే జస్ట్ 25 to 50 grams per week అంతే. ఓకే, సో పర్ వీక్ లెక్కన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో BMI 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక నెలకి ఓన్లీ 1 kg మాత్రమే పెరగాలి. రేట్ ఆఫ్ వెయిట్ గెయిన్ అంటే మీరు ఎంత ఫాస్ట్గా పెరిగిపోయారో కూడా చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్కి దారి తీయవచ్చు. సపోజ్ సడన్గా ఎవరైనా అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ ఒక మంత్లో 4-5 kgs పెరిగిపోయారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళ బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ కావచ్చు ఆర్ బీపీ ఏమైనా పెరగవచ్చు, అలాంటిది అవుతుంది. కాబట్టి గ్రాడ్యువల్గా వెయిట్ పెరగడమే చాలా అవసరం. సో మనం ఈ వెయిట్ గెయిన్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ మీరు అన్నారు ఫస్ట్ 3 monthsలో పెద్దగా వెయిట్ గెయిన్ అనిపించదు అని. సో దాని తర్వాతే మనకి వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మేబీ ఎక్కువ అయితే కనుక సో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? ఎందుకంటే లోపల బేబీ ఉంటుంది, సో తనకి అన్ని అందాలి. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి మరి? ఎస్, చాలా మంది ఏంటంటే ఇద్దరికి తినాలి అని చెప్పి చాలా ఎక్కువ మోతాదులో తింటూ ఉంటారు. అలా కాదు,
మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో జనరల్గా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఈ టైంలో మంచి రక్తం పెరగడానికి, కొత్త టిష్యూస్కి అవసరమయ్యే పోషక పదార్థాలు ఎక్కువ అవసరం. దీంట్లో ఏంటంటే ఎక్కువ మాంసకృతుల అవసరం చాలా ఉంటుంది. సహజంగా కూడా భారతీయుల్లో మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ లో మనం తగ్గు మోతాదులో మనం తీసుకునే క్యాలరీస్ కి తగ్గ రేషియోలో ప్రోటీన్స్ తీసుకోము. ఓకే, సో ప్రోటీన్ 15% నుంచి 20% వరకు ఆహారంలో కంపల్సరీ ఉండాలి. అది కూడా మేలైన ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి, లైక్ పాలు. ఓకే, కానీ చాలా మంది పాలు అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తాగుతూ ఉంటారు, అంటే చాలా అంటే క్రీమ్ అని అలా మంచిది ప్యూర్ మిల్క్ అంటారు. కానీ యాక్చువల్లీ ఇక్కడ క్యాలరీస్ చాలా ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి లో ఫ్యాట్ మిల్క్, స్లిమ్ మిల్క్ తో పెరుగు, మజ్జిగ లేకుంటే పాలు తాగడం మంచిది. అలాగే గుడ్డు, మాంసాహారులు అయితే బాయిల్డ్ ఎగ్స్, లో ఫ్యాట్ చికెన్ అంటే తోలు తీసేసిన చికెన్, కంట్రీ చికెన్. సో మీరు చెప్పారు అంటే ఫుడ్ ఏ మోతాదులో తీసుకోవాలి, బట్ ఏంటంటే 50 kgs ఉన్న విమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు, అలాగే ఒకవేళ 90 kgs ఉన్న ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది కదా. సో ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ విల్ బి డిఫర్. సో అది అప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం? ఇప్పుడు మనకి చాలా మందికి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉంది, అంటే చదువుకుంటున్నారు, కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరము. ప్రీ కన్సెప్షన్ ప్లానింగ్ చాలా చాలా అవసరము. ఎస్, వాళ్ళ పోషక పదార్థాలు మీరు అన్నట్టు చాలా చక్కటి ప్రశ్న. అంటే 50 kgల వాళ్ళకి అవసరమయ్యే పోషక పదార్థాలు డిఫరెంట్, 90 kgs వాళ్ళకి అవసరమయ్యే పోషక పదార్థాలు డిఫరెంట్. వాళ్ళ ఆకలి, వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారంగా మనము డైట్ని అంటే సైంటిఫిక్గా ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆకలి లేకుండా వాళ్ళకి అవసరమైన పోషక పదార్థాలు మనం ఇవ్వచ్చు. కానీ ఇంట్లో ఉన్న అంటే జనరల్గా సొసైటీలో అందరూ అన్నీ ఎక్కువ తినాలి, ఎక్కువ పళ్ళ రసాలు తాగేయాలి, సడన్గా ఎక్కువ పాలు తాగాలి, సడన్గా బాదం తినాలి అన్నప్పుడు వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు ఎంత బరువు పెరగాలో చూసుకొని డైట్ ప్లానింగ్ చేసుకోవడం చాలా అవసరం. సో డాక్టర్ గారు, యాక్చువల్లీ ప్రెగ్నెంట్ విమెన్కి ఈ వెయిట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మంచి ఆహారం తీసుకుంటూ బేబీకి ఏమి ఎఫెక్ట్ కాకుండా, తనకి ఏమి ఎఫెక్ట్ కాకుండా ఎలా వెయిట్ కంట్రోల్ చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచంలో అనేక మంది విజయాల వెనుక ఎవరు ఉన్నా లేకపోయినా పుస్తకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది జీవితాల్లో ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి, ఆశలు, నిరాశలు ఉంటాయి, ఎన్నో బలహీన సందర్భాలు ఉంటాయి, ఆత్మ న్యూనతతో బాధపడిన సంఘటనలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలామందిని దిశానిర్దేశం చేసేవి పుస్తకాలే. నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయినా ఎంతో మందిని జీవితం పట్ల నమ్మకం పెరిగేలా చేసింది పుస్తకాలే. ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప పుస్తకాలు చాలామందిని కష్టాల కడిలిలో నుంచి ఒడ్డుకు చేర్చాయి, ధైర్యాన్ని ఇచ్చి విజయపథంలో నడిపించాయి. ఓటమి, అసంతృప్తి, నిరాశ నుంచి ఆశలు చిగురింపచేశాయి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా అందమైన వంటకాలతో సిద్ధంగా ఉంది వంటల సందడి. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మాధవి గారిని పరిచయం చేసుకుందాం. మాధవి గారు, నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామంతపూర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు మన సకులకి మీరు పరిచయం చేయబోయే వంట పేరేంటి? కద్దు కా కీర. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పాలు, కోవా, సొరకాయ, నెయ్యి, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్. ఓకే, సో మాధవి గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, సో ప్యాన్ కూడా పెట్టేసాం, హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కద్దు అందులో వేసేసానండి. కద్దు. ఓకే, కద్దు అంటే సొరకాయ కదా, బాగా స్మాష్ చేసేసుకున్నారు చాలా సన్నగా. ఇది వాటర్ అన్ని ఇంకే వరకు మూత పెట్టేసాలి. ఇంకే. ఓకే, సో ఇంకా దీన్ని మూత పెట్టి ఉడికించేసి. మూత పెట్టి ఉడికించేసాలి, సిమ్ లో పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అక్కడ పక్కన పాలు వేడి చేసి ఇంకో ప్యాన్ పెడదాం. ఓకే, రైట్. మాధవి గారు, మరి నెక్స్ట్ ప్యాన్ పెట్టాము, ఇందులో ఏం చేద్దాము? డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించేద్దాం. ఓకే, నెయ్యి వేసి. ఓకే,
డ్రై ఫ్రూట్స్ అండి, సో ఫస్ట్ కాజు బాదం వేసాము, నెక్స్ట్ ఇవి వేసేది. కాజు బాదం కొంచెం రోస్ట్ అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసేసారు. అలాగే రోస్ట్ అయిపోతుంది కదా Okay. కిస్మిస్, అందుకే సో సారపలుకులు కూడా వేసారు లాస్ట్ లో. రైట్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బాగా ఫ్రై చేయాలా fry- లేదంటే బాగా fry నార్మల్ గా? బాగా fry. బాగా ఫ్రై చేయాలి. ఓకే, ఓకే మాధవి గారు చూడండి ఫ్రై ఫ్రై అయిపోయినట్టు. అయిపోయింది, స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేయండి. చేసేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకోవచ్చా? ఓకే అండి, బౌల్ ఇవ్వండి. మాధవ్ గారు డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పక్కన పెట్టేసాము, నెక్స్ట్ ఏం చేయాలి? పాలు వేడి చేసుకోండి. పాలు వేడి చేసుకోవాలి. ఓకే, మళ్ళీ స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ మాధవి గారు ఎంతసేపు మరిగించాలి పాలు? 3 seconds అండి. 3 seconds అంతే, అంటే జస్ట్ అలా వేడి చేసుకోవడం అంతేనా? ఓకే, సో ఒక జస్ట్ 3 seconds మనము పాలు కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందండి, అంతే. మాధవి గారు పాలు కొంచెం మరుగుతున్నాయి, మరి ఏం చేయాలి ఇప్పుడు? కోవా వేసేసాను. ఇందులో పాలలో కోవా వేయాలి. ఓకే సరే, ఇది ఉడికిందేమో చూసి ఇందులో షుగర్ వేసేసుకుందాం. ఓకే, కద్దు మనం కొంచెం ఉడికించుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు షుగర్ వేయాలి. ఓకే, ఇప్పుడు మూత పెట్టి కూడా మనం దీన్ని ఉడికించుకోవాలా? షుగర్ లో ఎంతసేపు ఉడికించాలి? ఒక 10 minutes ఉడకాలి. 10 minutes. ఓకే, సో మాధవి గారు 10 minutes అయిపోయింది కదా, చూద్దామా? మాధవి గారు ఉడికింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? మిక్సీ పెట్టేద్దామా? ఓకే, ఒక్కసారి ఇట్లా తిప్పితే చాలు, చాలా మెత్తగా కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీన్ని ఎలాగో సన్నగా తురిమారు కాబట్టి జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది అంటారు. ఆల్ రైట్, ఓకే అండి. మాధవ్ గారు ఇలా లైట్ గా గ్రైండ్ చేసాను, సరిపోతుంది కదా? సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు దీంతో? ఆ మిల్క్ లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫస్ట్ ఫుడ్ కలర్ వేయాలి. ఓకే, కొంచెం వాటర్ వేసి ఇందులో ఫుడ్ కలర్ లో వాటర్ వేద్దామా? అంటే ఇది కొంచెం డైల్యూట్ అవ్వడానికి అంతేనా వాటర్? ఒక 2-3 drops వేసారు. ఓకే, అంటే కద్దు ఈ కలర్ లో ఉంటుంది కాబట్టి ఆ కలర్ యాడ్ చేశారా? ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి అందులో వేసేయాలి. ఓకే, మాధవి గారు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకా కీర్ రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్. ఓకే, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, కద్దు కా కీర్ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్ గా ఉంది. సో మాధవి గారు ప్రిపేర్ చేసిన కద్దు కాకి రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనం టేస్ట్ చూద్దాం. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. కద్దు కా కీర్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, కోవా, కద్దు, డ్రై ఫ్రూట్, ఫుడ్ కలర్, పంచదార. కద్దు కా కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కద్దుని వేసి ఉడికించుకోవాలి. తర్వాత పక్కనే ఇంకో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో పాలు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత కోవా కూడా వేసి పాలలో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కద్దులో షుగర్ కూడా వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన కద్దుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ని పాలలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ కద్దు కా ఖీర్ రెడీ. కద్దు కా ఖీర్ కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వావ్, నిజంగా చాలా అద్దిరిపోయింది అసలు టేస్ట్.
నిజంగా మాధవి గారు టేస్ట్ అయితే అదిరిపోయింది కద్దు కా ఖీర్. ఇంత మంచి టేస్టీ రెసిపీని ఈ రోజు మన స్టాక్లకి పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ గిఫ్ట్ ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ ద్వారకా నగర్ జంక్షన్ విశాఖపట్నం నుంచి మీకు గిఫ్ట్. చూసారు కదా మాధవి గారు ప్రిపేర్ చేసిన కద్దు కా ఖీర్ చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి టేస్టీ రెసిపీస్ ని మన స్టాక్లకి పరిచయం చేయాలి అంటే వెంటనే 040-255-6540 నంబర్ కి కాల్ చేయండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఒక మంచి పుస్తకాన్ని చదవడం అంటే సమాజాన్ని, మనుషుల మనస్తత్వాలను చదవడం అన్నమాట. మన కష్టాల్లోనూ, కన్నీళ్లలోనూ, మన విజయాల్లో, ఆనందాల్లోనూ నిరంతరం మన పక్క నుండి మంచి మిత్రుడిలా పుస్తకం ఉంటుంది. జీవితంలో వచ్చే అనేక సమస్యలకు పుస్తకాలు పరిష్కార మార్గాలు సూచిస్తాయి. వివిధ సందర్భాల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలో నేర్పుతాయి. మంచి చెడులను గ్రహించగలిగే శక్తినిస్తాయి. మనం చేసే ప్రతి పని వెనుక ఒక తార్కిక జ్ఞానాన్ని, ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మక దృష్టితో చూసే విశాల భావాలను అందిస్తాయి. మొత్తంగా ఒక మనిషి జీవన విధానాన్ని, ఆలోచనలు, దృక్పథాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి భారతి గారు. వారు చూపిస్తారట ఐపిన్స్ని ఇంకా బీట్స్ని ఉపయోగిస్తూ అందమైన జ్యువెలరీని తయారు చేసుకోవచ్చు. చేద్దాం అయితే. నమస్తే భారతి గారు. నమస్తే శీల. బాగున్నారండి? బాగున్నాను. మరి ఈ రోజు మీరు మన సఖులకి ఐపిన్స్ని యూజ్ చేస్తూ జ్యువెలరీని చూపిస్తున్నారు. ఓకే అండి, మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్తారండి? చెప్తాను. కట్టర్, ఐపిన్స్, క్రిస్టల్స్, నోస్ స్ప్రేయర్, హుక్స్. కావాల్సిన మెటీరియల్ చెప్పేశారు. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ రింగ్ తీసుకోవాలండి. రింగ్స్ ఇలా రింగ్ కి ఓపెన్ ఉంటుంది, దాన్ని ఇలా జస్ట్ ఇలా దూరం చేసి ఈ ఐపిన్ ఇదిగోండి, ఇక్కడ ఐపిన్ ఇక్కడ హోల్ ఉంటుంది దీనికి. ఇది మనం రింగ్ ఇలా తీసాక దీనిలో పెట్టేస్తాం. ఓకే, పెట్టేసి మళ్ళీ ప్రెస్ చేసేయాలి. మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయాలి. ఇది స్టార్టింగ్ అన్నమాట మనకి. అంటే వైర్ బదులుగా ఐపిన్ యూజ్ చేస్తున్నాం కదా, ఇది రింగ్ వస్తుంది, నెక్ లాస్ట్ లో వస్తుంది ఇది. ఓకే, మనం హుక్ పెట్టుకోవడానికి రింగ్. ఇప్పుడు మనం ఒక క్రిస్టల్ ఇందులో పెట్టేసి ఐపిన్ లో పెట్టేయాలి. ఐపిన్ లో పెట్టేసి ఇది ఇంత లెంత్ ఉంది కదా, దీన్ని మనం కట్టర్తో కట్ చేసేసుకోవాలి. అవసరం లేదంతా. అవసరం కట్ చేసుకొని రౌండ్ నోస్ ప్లేయర్ తో మనం రౌండ్ గా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని దీంతోనే మళ్ళీ ప్రెస్ చేసేసుకోవచ్చు కూడా. మళ్ళీ క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఐపిన్ తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక 5-6 అలా రెడీ చేసుకోవాలి. చేసుకొని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇది ఇందులో అటాచ్ చేసేయాలి. ఓకే ఓకే, ఇంకో ఐపిన్ ని దీనికి మనం అటాచ్ చేసి మళ్ళీ ప్రెస్ చేసేస్తాం. మళ్ళీ క్లోజ్ చేసేసుకోవాలి. చేసి మళ్ళీ ఇందులో క్రిస్టల్ ఎక్కిస్తాం. మళ్ళీ ఎక్సెస్ ఉంటుంది చూడండి, అది మళ్ళీ కట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత లెంత్ కావాలో ఫస్ట్ లెంత్ తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. దీన్ని మళ్ళీ రౌండ్ గా తిప్పుకొని మళ్ళీ దీన్ని ఒక లూప్ లాగా తయారు చేసుకోవాలి. మొత్తం ఇలా వస్తుంది అనమాట, మొత్తం చైన్ లాగా. ఇలా మనకి ఎంత కావాలంటే అంత లెంత్ తీసుకొని మనం దీంతో తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలాగే మొత్తం. ఇప్పుడు ఐపిన్స్ తో సేమ్ ఇదే ప్రాసెస్ తో మొత్తం మనము చైన్ ని తయారు చేసుకుంటామా? ఇంకా వేరే వేరే ప్రాసెస్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చా ఇందులో? చేసుకోవచ్చు అండి, కావాలని చేసుకోవచ్చు. ఇలా రౌండ్ రౌండ్ గా అంటే అప్పుడు చూడండి మన ఆంటీల వాళ్ళు క్రిస్టల్స్ కి ఇలా రౌండ్ గా చుట్టుకొని గోల్డ్ తో కూడా వస్తుంది కదా, అలా కూడా కావాలంటే ఎక్కువ రింగ్స్ లా కూడా చేసుకోవచ్చు. ఐపిన్ నే కట్ చేయకుండా కొద్దిగా రౌండ్ రౌండ్ గా ఎక్కువ రౌండ్స్ తీసుకోవచ్చు. ఐపిన్ ని కట్ చేసుకోకుండా దాన్నే ఇంకా కొంచెం ఎక్కువగా చుట్టుకుంటే ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు కనుక వేసుకుంటూ ఉంటారు చూడండి, మన ముత్యాలు గాని పగడాలు గాని వాటికి ఎలా అయితే అల్లిక కనిపిస్తుందో అలాంటి అల్లిక మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. మనకు కావాలంటే వేరే కలర్ క్రిస్టల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 3-4 కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు.
ఇప్పుడు మనం ఏదైనా శారీ డబుల్ కలర్స్ ట్రిపుల్ కలర్స్ ఉందనుకోండి, దానికి కూడా అలా యూస్ చేసేసుకోవచ్చు. కొద్దిగా కేర్ఫుల్గా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ గుచ్చుకోకుండా కూడా చూసుకోవాలండి. వైర్ అయితే ఏంటంటే మనకి ఏమీ గుచ్చుకోకుండా అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం యూజ్ చేసేదంటే మొత్తం వైర్ అనమాట. వైర్ ఒకటి, కట్టర్ ఒకటి కదా. కట్టర్ కొద్దిగా ఫింగర్స్ అవి చూసుకోవాలి కట్ కాకుండా. ఐపిన్ ఇందులో అటాచ్ చేసి ప్రెస్ చేసేసాను. ఇప్పుడు నేను ఐపిన్ కట్ చేయకుండా మీకు ఒకసారి రౌండ్ ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను. ఇలా పెట్టేసాక అంటే యాక్చువల్గా మనకి ఎక్సెస్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇది నేను మొత్తం ఐపిన్కే చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా పెట్టుకొని హ్యాండ్ వెనక్కి పెట్టాను చూడండి. ఇలా రౌండ్గా మూవ్ చేసుకుంటూ కావాలంటే రెండు సార్లు రౌండ్ చేయొచ్చు, లేకపోతే సింగిల్గా చేయొచ్చు. చేసిన తర్వాత ప్రెస్ చేసేయాలి. ఇక్కడ రింగ్ షేప్ ఉంచుకుంటే నెక్స్ట్ దానికి అటాచ్ చేస్తాం. ఇప్పుడు నేను ఎక్స్ట్రా పెద్దగా చూపించాను. ఇందాకలంతా చిన్న చిన్న కట్ చేసి చూపించాను. మనకు కావాలంటే ఇక్కడ టూ క్రిస్టల్స్ పెట్టుకోవచ్చు, బీడ్స్ తో చేయొచ్చు, అదే డ్రాప్ లాంటి వాటితో చేయొచ్చు. ఐపిన్ కట్ చేయకుండా సన్న సన్న పూసలు కూడా మనం యాడ్ చేస్తాం. చిన్న చిన్న పూసలతో చేయొచ్చు, లేదా డ్రాప్ ఉంటాయి కదా, ఈ సైజ్ డ్రాప్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. అవి కూడా పెద్ద బీడ్స్ కానీ పెద్ద క్రిస్టల్స్ కానీ పెద్ద సైజ్ ఉంటాయి, వాటిని కూడా చేసుకోవచ్చు. నేను చిన్న సైజ్ తీసుకున్నాను. అంటే మనం ఎంత లెంత్ లో అయితే కావాలో అంత లెంత్ మనం చూసుకుని తయారు చేసుకోవడమే, అంతే కదా. ఓకే అండి, మరి ఇలా కంప్లీట్ చేసింది ఏమైనా తెచ్చారా? తెచ్చాను, చేద్దాం. ఇది కూడా షీలా, నేను చెప్పాను కదా మీకు ఇదంతా క్రిస్టల్స్. ఇప్పుడు మనకి కావాలంటే లాస్ట్ లో కూడా నేను ఇది కూడా ఐపిన్ యూజ్ చేశాను, హుక్ కాకుండా. ఓకే, దాన్ని ఒక లూప్ లాగా దాన్ని జస్ట్ ఇలా యూ షేప్ లో ప్రెస్ చేసేసాను. చేసేసి అలా పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ హుక్ ఒక్కొక్కసారి హుక్స్ మన దగ్గర ఉండవు, ఇంకా ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేకుండానే దీన్ని మనం అలా యూజ్ చేసేసారు. ఇయర్ రింగ్ కూడా చూడండి, రెండు క్రిస్టల్స్ యూజ్ చేశాను. ఇక్కడ దీనికి ఇక్కడ ముత్యాలతో చేసాము, ఇక్కడ 3 అన్నమాట. అంటే లెంత్ మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా. ఇది కొద్దిగా డిస్టెన్స్ వస్తుంది చూడండి, దగ్గరగా బాగా దగ్గరగా ప్రెస్ చేసి అన్నమాట. ఓకే, ఇదే మొత్తం కొంచెం దూరంగా వేసారు, దగ్గర అంటే లోపల అదేమంటారు దాన్ని కట్ చేసుకుంటూ అంటే ఇందులో చిన్న ఐపిన్స్ ఉంటాయి, దీనికి చిన్న ఐపిన్స్ యూజ్ చేశారు. ఇంకా చిన్నవి ఉంటాయి, ఇంకా చిన్న లెంత్ ఉంటాయి. మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ అన్ని దొరుకుతాయి. ఓకే, చూసారు కదండి, చక్కగా ఐపిన్స్ కూడా మనకి చిన్న సైజ్ లో కావాలి అంటే చిన్నవి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ముత్యాలు వచ్చేసి చిన్న బీడ్స్ తీసుకున్నారన్నమాట. దానికి తగ్గట్టుగా మనకు కావాలంటే చిన్న ఐపిన్స్ తీసుకోవచ్చు. లేదంటే మనం ఒకటే ఐపిన్ లో 2-3 రకాల పూసలు వేసుకుని వేరే డిఫరెంట్ గా మనం తయారు చేసుకోవాలంటే అలా కూడా మనకు ఐపిన్స్ పొడవుగా కూడా దొరుకుతాయి అనమాట. మనం నచ్చినట్లుగా మన డ్రెస్సెస్ కి మన శారీస్ కి తగ్గట్లుగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే భారతి గారు, ప్రతిసారి మన సకులకి వెరైటీగా చూపిస్తుంటారు జ్యువెలరీలో. ఈరోజు ఐపిన్స్ ఇంకా బీడ్స్ను ఉపయోగిస్తూ చక్కటి జ్యువెలరీని మా సకులకు చూపించారు. మా సకుల నుంచి మా నుంచి ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఈరోజు చక్కగా భారతి గారు మనకి ఐపిన్స్ యూజ్ చేస్తూ జ్యువెలరీ ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలంటే మా ఫోన్ నంబర్ 04023255640కి ఫోన్ చేయండి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్తే. కంప్యూటర్ కాలంలో ఇంకా పుస్తకాలేంటని చిన్న చూపు చూడొద్దు. కంప్యూటర్లతో గడిపేవారిలో కంటే పుస్తకాలు చదివేవారిలోనే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. పుస్తకాలు ఎక్కువగా చదవడం, రాయడం, బుర్రకు పదును పెట్టే పనుల్లో పాలు పంచుకుంటేనే వృద్ధాప్యంలో మంచి జ్ఞాపక శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు పరిశోధన చేసి నిరూపించారు. నేడు పిల్లలు, పెద్దలు అందరూ ప్రతి చిన్న విషయానికి అంతర్జాలం మీదే ఆధారపడుతున్నారు. నోటితో చెప్పగలిగే లెక్కలకు కూడా క్యాలిక్యులేటర్లు ఉపయోగిస్తున్నారు. బుర్రకు అస్సలు పనే చెప్పడం లేదు. దీంతో మెదడు ముద్దుబారిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకుంటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కూడా చెప్తున్నారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో
మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.